5 లక్షలు వస్తాయి అంచనా పెట్టేస్తాను సార్. 5 లక్షలు 5 లక్షలు అంతే సార్. లాస్ట్ టైం 320 సార్. లాస్ట్ టైం 320 20 సార్ లాస్ట్. అంటే భవానీ దీక్ష వాళ్ళు వచ్చినా వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తారుగా అందువల్ల. ఓకే. ఓ సైలెంట్ సైలెంట్ సైలెంట్. భవానీ దీక్ష విరమణ కార్యక్రమము డిసెంబర్ 11వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు జరగబోతూ ఉంది. సో దీంట్లో భాగంగా ఈరోజు నేను సిపి సార్ అలాగే యువ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక ప్రిలిమినరీ మీటింగ్ పెట్టుకొని అన్ని డిపార్ట్మెంట్ సమన్వయం ఎలా ఉండాలి, ఆ భవానీ దీక్ష విరమణ కార్యక్రమంని ఎలాగ నడిపించాలి, సో ఈసారి అంచనాలు ఎంతమంది వచ్చే అంచనా ఉంది, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి దీని గురించి సమీక్ష చేయడం జరిగింది. సో ఈసారి జరిగే భవానీ దీక్ష విరమణ కార్యక్రమానికి మన అంచనాల ప్రకారంగా అలాగే ఇప్పుడే జరిగిన ఆ దసరాని కూడా చూసిన తర్వాత దాదాపుగా 6 లక్షల మంది భవానీలో వచ్చే అవకాశం ఉందని అంచనా వేసుకున్నాము. సో ఈ 6 లక్షల మందికి 5 రోజుల్లో స్ప్రెడ్ అవుతున్నారు కాబట్టి దాదాపుగా ప్రతిరోజు 1,00,000 పైనే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు ముఖ్యంగా క్యూ లైన్స్, బేసిక్ ఫెసిలిటీసు, వాళ్ళకి దర్శనానికి, అలాగే ఇరుముడి తీయడానికి, అట్లాగే హోమకుండాలు, అలాగే భోజన వసతులు, అలాగే లడ్డు ప్రసాదం వసతులు, సో ఇవన్నీ చాలా జాగ్రత్తగా పకడ్బందీగా ప్లాన్ చేయాలి, ఎక్కడ అసౌకర్యం కలగకూడదని. సో ఈ అందరి డిపార్ట్మెంట్స్ కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే యువ గారు అలాగే సిపి సార్ కూడా ప్రిపరేషన్ గురించి చెప్పడం జరిగింది. సో అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో ఈ 5 రోజులు జరిగే భవానీ దీక్ష విరమణ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించి వచ్చే భక్తాదులకి ఎక్కడ అసౌకర్యం కలగకుండా సో సామాన్య భక్తులకి పెద్దపీఠం అనేలాగా సో భవానీ దీక్ష విరమణ కార్యక్రమాల్లో భవానీలకి పెద్దపీఠం వేస్తూ అన్ని రకాలుగా వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తూ మళ్ళీ ఒకసారి దుర్గాగుడిలో జరిగే భవానీ విరమణ దీక్ష కార్యక్రమాన్ని సో దిగ్విజయంగా నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం టీం ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ సిద్ధంగా ఉంది. సో దీంట్లో భాగంగా ప్రతి ఒక్కరూ మనం కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని పాటిస్తూ ఎక్కడెక్కడ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ అధికారులు అలాగే డిపార్ట్మెంట్స్ ఇచ్చే సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు పాటిస్తూ సేఫ్గా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అలాగే విరమణ దీక్షలను పాల్గొని అందరూ హ్యాపీగా వెళ్ళాలని కోరుకుంటూ మీడియా మిత్రులు కూడా రిక్వెస్ట్ ఏంటంటే కొన్ని ఈ ముంజాగ్రత్త కార్యక్రమాలు అలాగే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయో అవి మీ ద్వారా కూడా అంటే ఏ డేట్స్ రావాలి, ఏ దర్శనం టైం ఏముంటుంది, అట్లాగే అన్నదానం ఎక్కడ జరుగుతుంది, అట్లాగే ప్రసాదం కౌంటర్ ఎక్కడ జరుగుతుంది, ఏదైనా మీకు సమస్య ఉంటే ఎక్కడికి సంప్రదించాలి, అలాగే చిన్నపిల్లలు అలాగే వృద్ధులు వచ్చినప్పుడు వాళ్ళకేం సదుపాయాలు ఉన్నాయి, ఇటువంటి దాని మీద మీ ద్వారా కూడా పబ్లిక్కి ఇన్ఫర్మేషన్ తెలియజేయాలని కోరుకుంటూ మీ సైడ్ నుంచి కూడా సలహాలు సూచనలు ఏమైనా ఉంటే మనకు తెలియజేస్తే అదే ప్రకారంగా మనము ఫాలోఅప్ చేసుకుంటూ ఈ విరమణ దీక్ష అయితే జరగబోతుందో దీన్ని సక్సెస్ఫుల్ చేయడానికి మీరందరూ సహకరించాలని కోరుకుంటూ సో నౌ ఐ రిక్వెస్ట్ యువ గారు టు గివ్ ఇస్ ప్రిపేర్డ్నెస్ యాక్టివిటీస్. అదైన తర్వాత సిపి సార్ కూడా కంక్లూడింగ్ రిమార్క్ ఇస్తారు. యువ గారు. నమస్కారం సార్. ఓం కనకదుర్గాయ నమః. మనకు గతంలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తారీఖు దాకా దసరా శరన్నవరాత్రి వేడుకలు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ టీం జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు, అదేవిధంగా ఉన్నతాధికారులు, పైవాళ్ళు, తర్వాత ప్రజాప్రతినిధులు అందరి యొక్క సహకారంతో వారి యొక్క సలహాలతో చాలా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. అదేవిధంగా ఈసారి భవానీ దీక్షల విరమణ కార్యక్రమం 2025ను కూడా దానికన్నా ఇంకా భిన్నంగా చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారు, సిపి గారి ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. లాస్ట్ టైము మొత్తం 5 రోజులు కలిపి 3,20,000 మంది భవానీలు ఈ యొక్క దీక్షా విరమణ కార్యక్రమంలో రావడం జరిగింది. ఈ యొక్క అంచనాన్ని ఈసారి 6 లక్షలకు మేము అంచనా వేసుకుని దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా వారు వచ్చిన వారికి అందరికీ కూడా తలనీలాలు సమర్పించే ఘాట్లు, అదేవిధంగా క్యూ లైన్ సిస్టము, వారు ఏ టైంకి వచ్చినా వారికి ఆహారము, అదేవిధంగా అన్నప్రసాదము, లడ్డూ ప్రసాదము, ఈ విధంగా ఆ యొక్క విరమణ దీక్ష ఏదైతే చేస్తారో దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇవన్నీ కూడా మేమంతా కూడా దేవాలయం తరపున అన్నీ ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఒకసారి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, సిపి సార్ ఇద్దరు వస్తే వారి యొక్క సలహాల మేరకు ఇంకా ఏదైనా దాంట్లో మార్పులు చేసుకోవడానికి కూడా మేము రెడీగా ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈసారి 6 లక్షలు కాకపోయినా ఇంకా ఎక్కువ మంది వచ్చినా కానీ తప్పకుండా వారందరినీ కూడా ఈ యొక్క అందరి సహకారంతో, జిల్లా అధికారుల సహకారంతో కూడా మేము మంచి దర్శనాన్ని ఇచ్చి వారందరినీ కూడా మంచిగా ఇంటికి చేరేటట్టు కూడా ముందస్తుగా సాంకేతికం ద్వారా అంటే టెక్నాలజీని ఉపయోగించుకొని గురు భవానీలతో మీటింగులు పెట్టుకొని ఎంతమంది వస్తున్నారు, ఎంత లడ్డు అవసరం ఉంది,
ప్రతి సంవత్సరం లడ్డూల గురించి ఇష్యూ రాకుండా ఈసారి ఇంకా ముందుగానే ప్లాన్ చేసుకోవడం అనేది జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు సిపి సార్ ఆల్రెడీ ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు ఎన్నో ఫెస్టివల్స్ చేస్తున్నారు. వారి ఆధ్వర్యంలో ఈసారి కూడా అదే విధంగా చేసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తీసేయాలి కదా. అందరికీ నమస్కారం. ఈరోజు జిల్లా కలెక్టర్ గారు, ఈఓ గారు, అదేవిధంగా జిల్లా అధికారులతో ఈరోజు ఈ సమన్వయ సమావేశం జరపడం జరిగింది. ముఖ్యంగా భవానీ దీక్షల విరమణ లాస్ట్ టైం మనం చూసాము, 3.2 lakhs వచ్చారు. ఈసారి అంతకు రెట్టింపు భవానీలు వస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాము. సో దానికి అనుగుణంగా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మరింత వినూత్నంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేసే దిశగా ముందు కదులుతున్నాము. పోయినసారి కంటే కూడా చాలా ఇంప్రూవ్మెంట్స్ చూపిస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకు అందరూ తెలుసు, దేవాలయాల్లో చాలా భక్తిభావం, ప్రజల్లో భక్తిభావం పెరుగుతూ ఉంది. ఎక్కువ భక్తులు దేవాలయాలకు వస్తున్న సందర్భంలో ఆ ఏర్పాట్లు కూడా అంతే ఘనంగా ఉండాలన్న ఉద్దేశంతో అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ముఖ్యంగా ఈసారి దసరాలోనే మనం టెక్నాలజీని చాలా ఉపయోగించాము. ఈసారి ఇంకొంత టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. దాని గురించే ఈసారి గురు భవానీలు ఎవరైతే వస్తారో, సో వారి ఎంతమంది వస్తారనేది వాళ్ళ రిజిస్ట్రేషన్ అనేది ఈసారి అప్లికేషన్లో తయారు చేసి ముందే కలెక్ట్ చేయడము. అదేవిధంగా లడ్డు ఏదైతే కొనుగోలు ఉందో ఆ కొనుగోలు కూడా గ్రామ సచివాలయాల్లోనే లడ్డు కొనుగోలు చేయడము. అదేవిధంగా క్యూ లైన్స్లోనే QR కోడ్ ద్వారా లడ్డూలు కొనుక్కునే అవకాశం కల్పించడము. అదేవిధంగా కొంత హోల్డింగ్ ఏరియాలో కూడా కొంత డిజైన్ ఈసారి మనము మార్చబోతున్నాము. ఇంకొంత అసౌకర్యం తగ్గించేలాగా మనము చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాని గురించే కొన్ని స్క్రీన్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్క్రీన్స్ కూడా మనము పెట్టాలని చెప్పేసి ఆలోచిస్తున్నాము. అంతేకాకుండా కొంత ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ఈసారి ప్లాన్ చేశాము. సో ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కూడా ఒక 2 ఎక్స్ట్రా ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ డిజైన్ చేపిస్తున్నాము. ఒకటి ఆల్రెడీ వెబెక్స్ కంపెనీ వారు డొనేట్ చేస్తామని చెప్పడం జరిగింది. అది ప్రిపేర్ అవుతూ ఉంది. హోల్డింగ్ ఏరియాస్ కూడా మామూలుగా పోయినసారి మీకు అందరికీ తెలుసు 2 హోల్డింగ్ ఏరియాస్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని ఈసారి కొంత అధునాకరిస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నెక్స్ట్ రాబోయే పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని బేటింగ్ ఘాట్స్ ఏదైతే ఉన్నాయో వాటి డిజైను, తర్వాత వాటిని ఎలాగ మనము పెట్టాలనే విషయం కూడా మనము ఆలోచిస్తున్నాము. అంతేకాకుండా కొంత ప్రతిసారికి భిన్నంగా వినాయక టెంపుల్ దగ్గర నుంచి భక్తులు జాయిన్ చేయడము, అదేవిధంగా గురు ప్రదక్షిణ చేసే క్రమంలో కొన్ని ప్లేసెస్లో ఈసారి ఎక్కువ మోతాదులో సీసీ కెమెరాలు పెంచడము, అదేవిధంగా డ్రోన్స్ ఇంకొద్దిగా బాగా ఉపయోగించడము, ఆర్టీజీఎస్ మీకు అందరికీ తెలుసు, రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్ చాలా అద్భుతమైన సేవలు అందిస్తూ ఉంది. వాటి సేవల్ని మరింత వినియోగంలోకి తెచ్చుకుంటూ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉపయోగించుకుంటూ ముందుకెళ్దాము. సో ఈ విధంగా మనము వేరే ఇటువంటి జాతరలు కావచ్చు, ఇటువంటి భక్తిభావమైన కార్యక్రమాలు కావచ్చు, వీటికి మనము ముందుండి దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది. సో ఎన్టీఆర్ జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ఈఓ గారి ఆధ్వర్యంలో ఈ భవానీ దీక్షల విరమణ అద్భుతంగా చేస్తామని చెప్పేసి ప్రజలకి హామీ ఇస్తూ, లాస్ట్ టైము మనకు ఫీడ్బ్యాక్ రిపోర్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి. లాస్ట్ టైము గౌరవ జిల్లా కలెక్టర్ గారు పెట్టిన QR కోడ్స్లో మనకు కొంత ఫీడ్బ్యాక్ వచ్చింది. ఆ ఫీడ్బ్యాక్లో నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో దాన్ని కూడా తీసుకొని సరి చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కొన్ని ప్లేసెస్లో ఇంప్రూవ్మెంట్స్, చాలా ప్లేసెస్లో ఇంప్రూవ్మెంట్స్ అవసరాన్ని గమనించాము. వాటి అన్నింటినీ సరి చేసుకుంటూ ముందుకెళ్తాం. థ్యాంక్ యూ. లాస్ట్ టైం లింక్ ఇస్తున్నారు కదా, ఇస్తాం కదా. యా ఓకే అమ్మా.
షూర్ ఇప్పుడు అదే మా ఒకటి ఓకే ఓకే ఐఎన్పిఆర్ లింక్ ఈసారి ప్రొవైడ్ చేద్దాము. సో అది ఐఎన్పిఆర్ పిఆర్ఓ గారు డిపార్ట్మెంట్ ఇది నోట్ చేసుకోండి. అదొకసారి. ఇది కాకుండా ఇప్పుడు ఫెసిలిటీస్ వరకు ఇప్పుడు బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ నుంచి ఎక్కువ మంది వస్తారు. బయట నుంచి వచ్చే వాళ్ళకి లాస్ట్ టైం కూడా మీరు చూసే ఉంటారు, లాస్ట్కి టువర్డ్స్ ఎండ్ దసరాలో భవానీలకి అని ప్రత్యేకంగా ఈవెన్ పక్క జిల్లాలో కూడా వాళ్ళతో కూడా మాట్లాడి మెడికల్ క్యాంప్ ఏమైనా పెట్టాము. ఈసారి కూడా రైల్వే స్టేషన్ వాళ్ళకి బస్ స్టాండ్లో ఒకటి లడ్డు కౌంటర్ లాగా పెడుతున్నారు, టెంపరీ అది కంటిన్యూ అవుతుంది. సో ఇన్ఫర్మేషన్ సెంటర్ ఒకటి పెడతాము. అట్లాగే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎవరైతే వస్తారో వాళ్ళకి అవసరమైతే ట్రాన్స్పోర్టేషన్, ఇప్పుడు లాస్ట్ టైం కూడా బస్ స్టాండ్లో కొన్ని సపరేట్గా బస్సు పెట్టాము. అలాగా ప్రత్యేకంగా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ డైరెక్ట్ వాళ్ళు క్యూ లైన్ వెళ్ళకుండా ఓల్డ్ ఏజ్ ఉంటారు కాబట్టి వాళ్ళు నడవలేరు కాబట్టి అది ఒకటి పెడుతున్నాము. చైల్డ్ ట్యాగ్ ఫెసిలిటీ ఎలాగో లాస్ట్ టైం కూడా చాలా బాగా చేశాము. చైల్డ్ ట్యాగ్ ఫెసిలిటీ కంటిన్యూ అవుతుంది. ఇది కాకుండా ఫీడ్బ్యాక్ ఫెసిలిటీ మెయిన్లీ క్యూఆర్ కోడ్ కూడా పెట్టేసి, అంటే వాళ్ళు బస్ స్టాండ్లో ఉన్నా లేదా ఎంట్రన్స్లో ఉన్నా లేదా ఇక్కడ రైల్వే స్టేషన్లో ఉన్నా కూడా వాళ్ళు ఒకసారి సిటీకి రాగానే వాళ్ళు సిస్టమ్తో ఎస్టాబ్లిష్ అయిపోవాలి. సో వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే వెంటనే మనకు తెలియాలి కాబట్టి ఈ ఫెసిలిటీస్ కూడా పెడుతున్నాము. సో దీంతోపాటు ఇప్పుడే మీరు అడిగినట్టు ఐఎన్పిఆర్కి మనం లింక్ కూడా పెట్టేస్తాము. సో దట్ మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది కాకుండా కమాండ్ కంట్రోల్ రూమ్ లాస్ట్ టైం అయితే పెట్టున్నామో సో సిపి సార్ ఆధ్వర్యంలో, సో అదే కంటిన్యూ అవుతుంది. అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో అన్ని డిపార్ట్మెంట్ రిప్రజెంటేటివ్స్ అక్కడ ఉంటారు అండ్ ఉండి వాళ్ళందరూ అక్కడి నుంచే కోఆర్డినేట్ చేసుకుంటారు. సో ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా మీ అందరి సహకారంతో మళ్ళీ అలాగే ప్రజాప్రతినిధులు అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఎప్పటికప్పుడు మినిస్టర్ గారు అలాగే గ్రూప్ ఆఫ్ మినిస్టర్ కూడా దీనికి వస్తారు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి వారి సలహా సూచనల మేరకు సామాన్య భక్తులకి భవానీలకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా సో మంచిగా వాళ్ళు వచ్చి విరమణ దీక్షలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని సంతోషంగా ఇంటికి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సో ఏంటంటే భవానీలు బట్టలు అక్కడే ఇప్పేస్తారు, ఘాట్లో వదిలేస్తూ ఉంటారు. వాటిని ఎప్పుడప్పుడు క్లీన్ చేయడం కానీ లేకపోతే ఇరుముడి బియ్యం, మనం పైన కొండపైన చూసుకుంటే ఇరుముడి బియ్యం ఎక్కడ పడితే అక్కడ పంపేస్తారు. సో ఆ ఇరుముడి బియ్యం కూడా తీసుకెళ్ళి వేస్ట్గా పడేస్తున్నారు. వాటిని అన్నదానం కూడా చేయొచ్చు. అలా కాకుండా ఇరుముడి బియ్యం పాసుకోవడం, నాచు పట్టేయడం, వాటిని తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేయడం. సో ఇవన్నీ గతంలో జరిగినటువంటి కొన్ని మిస్టేక్స్. వాటిని కనుక యూటిలైజ్ చేసుకుంటే ఆ బియ్యాన్ని కూడా చాలా మందికి అన్నదానం చేయొచ్చు. అట్లాగే ఏదైతే వస్త్రాలు ఉన్నాయో 2 వస్త్రాలన్నింటినీ కూడా క్లీన్ చేయడానికి ఎప్పటికప్పుడు తీసే ప్రయత్నం అది చేస్తాం. విఎంసీ నుంచి ఇప్పుడే యువగారిని కూడా అడిగారు రివ్యూలో. సో వాళ్ళు అక్కడ కన్వేయర్ బెల్ట్ ఒకటి పోయింది, అది కూడా ఇప్పుడు పెట్టిస్తున్నారు. దాంతోపాటు అక్కడ వెహికల్ అలాగే రిక్వైర్డ్ మెన్ పవర్ వెళ్ళిన అడ్వాన్స్ ఎక్కువ పెట్టుకోమని చెప్పాము. మీరు చెప్పినట్టు కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి కూడా డ్రోన్ ద్వారా మానిటర్ చేస్తున్నాం, ఎక్కడ చెత్త ఎక్కువ ఉంది, ఎక్కడ ఇంకా బట్టలు ఎక్కువ పడాయని. ప్రతి అది కూడా ఎప్పటికప్పుడు తీసేసి ప్రయత్నంలో ఉంటాం. అండ్ మీరు చెప్పినట్టు పైన అయితే ఇరుముడిలో ఉండే రైస్ ఎక్కడ పడితే అక్కడ పడకుండా కదా దాన్ని అది ఒక భక్తిగా ఉంటుంది, అది గౌరవం ఇవ్వాలి కాబట్టి ఎప్పటికప్పుడు లిఫ్ట్ చేసి అవసరమైతే దాన్ని వాడుకోండి, లేదంటే సేఫ్గా డిస్పోజ్ చేయలాగా చూసుకుంటాం. ప్రొసీజర్ ఉంది సార్, ప్రొసీజర్ ప్రకారం చేస్తాం. షూర్. అది ఆల్రెడీ కన్సిడరేషన్ తీసుకున్నాము. లాస్ట్ టైం కూడా దసరాలో మనకు అనుభవం వచ్చింది. దానికి తగ్గట్టుగా సార్ ఎక్కడ ఎండ వల్ల కానీ లేదా నడుస్తున్నప్పుడు వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకునే అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అవును, కరెక్ట్. పెడుతున్నానమ్మా. అదే హోల్డింగ్ ఏరియా అంటే మెడికల్ క్యాంపు, వాటర్ పాయింట్ అండ్ ఫుడ్ పాయింట్స్. ఫుడ్లో మెయిన్లీ ఇక్కడ వీఆర్ రిక్వెస్టింగ్ ద డోనర్స్ టు కమ్ ఫార్వర్డ్. వాళ్ళకి టైప్ చేసేస్తాము. అక్కడ ఫుడ్, వాటర్, మెడికల్ క్యాంప్ ఎంట్రీ మా జిల్లా ఇప్పుడు గుంటూరు నుంచి వస్తుంటే వారధి దగ్గర, అలాగే ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ ఎంట్రన్స్లో ఉండవల్లి దగ్గర అక్కడే పెట్టేస్తున్నాము. కృష్ణాజీ నుంచి అలాగే ఏలూరు నుంచి హైదరాబాద్ నుంచి అక్కడ గొల్లపూడి దగ్గర ఇట్లాగా పెడుతున్నాము. అది కాకుండా లోపలికి వచ్చాక ఆటోమేటిక్గా ఇక్కడ కూడా ఉంటాయి. సో దట్ వీ ఎన్ష్యూర్ దిస్ టైం. అస్త్రము వాస్తవానికి లాస్ట్ టైం కంటే ఒక డిసెంబర్ 1న ఒక సిటిజన్ యాప్ కూడా ఇవ్వబోతున్నాము. సో అది కూడా రెడీ అవుతా ఉంది. లాస్ట్ టైం అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునేసి బాగా చేయగలం. సిటిజన్ యాప్ కూడా అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఎటువంటి సమస్యలు లేకుండా మనం చేయగలం. మోర్ ఓవర్ వెస్ట్ బైపాస్ కూడా మోస్ట్లీ 99% డిసెంబర్ 11కి వెస్ట్ బైపాస్ కూడా అయిపోతుంది. సో వెస్ట్ బైపాస్ అయినప్పుడు మేము కూడా కొంత చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అటువైపు నుంచి మన కుమ్మరపాలెం వైపు నుంచి ఎక్కువ తాకిడి ఉంటుంది, దానికి అనుగుణంగా మార్పులు చేసుకుంటాం. సో ఇంపార్టెంట్ మాకు భవానీ అయినప్పుడు ఏంటంటే యాక్సిడెంట్స్లో బై ఫుట్ వస్తారు కాబట్టి కొంత యాక్సిడెంట్స్ జరిగే అవకాశం ఉంటుంది. సో దాని గురించే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో ఎంటర్ అవుతున్న మరుక్షణం కూడా కొన్ని ప్లేసెస్లో లైటింగ్ అనేది అవసరం ఉంటుంది. స్ట్రీట్ లైట్స్ అని వేయాల్సిన అవసరం ఉంది. అవి కూడా గుర్తిస్తున్నాము.
సో ఒక పెట్రోలింగ్ టీమ్ కూడా ఆల్రెడీ దే ఆర్ వర్కింగ్ ఆన్ దట్. వల్నరబుల్ ప్లేసెస్ ఆఫ్ యాక్సిడెంట్స్ లవాణీలకి ఏంటనేది గుర్తించి అక్కడ కొన్ని కరెక్షనల్ మెజర్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఫుడ్ శానిటేషన్, వాటర్ అండ్ ఫుడ్ క్వాలిటీ అండ్ సేఫ్టీ ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్నాము. టీం కూడా స్పెషలైజ్ టీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు వాటర్ కూడా ఏంటి, మనము ఓపెన్ వాటర్ కాకుండా నార్మల్లీ వాటర్ బాటిల్ ఇస్తున్నాము. అది కంపెనీ రెప్యూటెడ్ కంపెనీ నుంచి తీసుకుంటున్నాము. వాటర్లో అదే చెప్తాను, దానికి ఏంటంటే ఎడ్జ్ క్లోరినేషన్ అనే ఒకటి ఉంటుంది. అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా మన ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళని పెట్టేసి ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేస్తుంటాము. ఈవెన్ పుష్కరంలో కూడా అది కామన్ ప్రాక్టీస్. అన్ని ఘాట్లో క్లోరినేషన్ ఎడ్జ్ క్లోరినేషన్ పర్సెంటేజ్ ఎప్పటికప్పుడు మెజర్ చేసుకుంటుంటాము. అది తగ్గకుండా ఉంటే వాటర్ సేఫ్గా ఉన్నట్టు. సో అది కూడా ఎన్ష్యూర్ చేస్తాము. అసలు లాస్ట్ టైం ఏమైంది, వాటర్ ఫ్లో ఉండింది బాగా, కాబట్టి ఎంత చేసినా అది వెళ్ళిపోయింది. బట్ ఈసారి వీల్ సీ దట్ ఎక్కడైతే ఘాట్ పెడతాం అక్కడ కంపల్సరీగా ఎడ్జ్ క్లోరినేషన్ ప్రాపర్గా ఉండేలా చూసుకొని శానిటేషన్ వరకు ఇబ్బంది లేకుండా చూసుకుందాం. గుడ్, థ్యాంక్ యూ. సార్